మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రోజుకి కీచక ఉపాధ్యాయుల సంఖ్య భారీగా పెరుగుతుంది. మొన్న మోడల్ స్కూల్లో ఒక ఉపాధ్యాయులు నేరుగా ఒక అమ్మాయిని ఇంటికి పోమని చెప్పే సందర్భాలు ఉంది. ఈ విధంగా అంటే జిల్లాలో ఏదో ఒక స్కూల్లో ఏదో ఒక ప్రాథమిక పాఠశాలలో మాత్రం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాత్రం మహబాద్లోని కంకర్బొడ్డు ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని ఒక టీచర్ అంటే అసభ్యకరంగా ప్రవర్తించాడు. విజువల్స్ లో చూసుకోవచ్చు. చాలా మంది ఇక్కడ పేరెంట్స్ కూడా వచ్చి మాత్రం అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం పేరెంట్స్ అంతా నిలదీస్తున్న పరిస్థితి ఉంది. కనీసం అంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఉపాధ్యాయుడు కూడా ఇవాళ బడికి మానేశాడని తెలుస్తుంది. ఇక్కడ పిల్లలు కూడా చూసుకోవచ్చు. మొత్తం వల్ల కూడా అసలు ఏం జరిగింది మొత్తం ఈ విషయం సార్ మొన్న తెలిసింది 10 నుంచి నీకు తెలుసట పిల్లల్ని చెప్పలేదు సార్. నాకు తెలియదు సార్, చెప్పలేదు సార్. చెప్పలేదు సార్. అట్లా పిల్లలు తల్లిదండ్రులు చెప్పొద్దని చెప్పలేదు సార్. నేను అనలేదు సార్. నేను అట్లాంటి విషయమే అనలేదు సార్. పిల్లల్ని అందరినీ మాట్లాడి నేను పెట్టట్లేదు సార్. ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు సార్. అమ్మాయి బాగా ఇచ్చిందంటే అది వాస్తవేనా? వచ్చింది సార్. ఏమంటే ఆయన తను మాట్లాడినా సార్. ఎందుకు ఇచ్చారు? రవి సారు ఆయనే చేసింది. చూసారు కదా. అదే గతంలో కూడా ఒక అమ్మాయిని గట్టిగా గిచ్చడంతో బాగా కళ్ళతో తల్లిదండ్రులు చెప్పినా కూడా మళ్ళీ అదే తంతుగా కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈయన దేశంలో కూడా కనీసం ఉపాధ్యాయులకు చెప్పొద్దు అని చెప్పేసి కూడా హెచ్చరిక వ్యక్తపరుస్తుంది. అయితే ఈ విషయంపై కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు మహిళలు వచ్చి ధర్నాలు కూడా ఉపాధ్యాయులు ప్రకటన చేస్తారు. మేము చెప్పండి ఈ సంఘటనపై మీరు స్పందిస్తున్నారు. ఈ రోజు మార్నింగ్ కొంతమంది పిల్లలు కాల్ చేసి అక్క మీ వీడియోస్ మేము బయట చూసాము, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మీరు పదే చాలా వీడియోస్ లో విన్నాము, చాలా స్పీచెస్ లో కూడా విన్నాము. మేము ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడ మా స్కూల్లో ఎదుర్కొంటున్నాం అక్క, దయచేసి మీరు రాగలరా? మేము మా అమ్మ నాన్నకు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము అంటే దయనీయమైన పరిస్థితిలో ఉందాకంటే నేను ఇమ్మీడియట్ గా స్కూల్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఒకరు చేసిన మాటను నమ్మొచ్చా లేదా అని చెప్పి పిల్లలందరినీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఒకరిద్దరిని కాదు, బల్క్ ఆఫ్ పీపుల్ ఆల్మోస్ట్ 15 మంది ఆడపిల్లల్ని 10 మంది మగ పిల్లల్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. ఆ పేరెంట్స్ మీటింగ్ దగ్గరకు వచ్చి ఏం జరిగిందని తెలుసుకుంటే ఆల్రెడీ మొత్తం ఎవ్రీథింగ్ కూడా ప్రిన్సిపల్ దృష్టిలో ఉంది. ఇవాళ మార్నింగ్ ఆయన స్కూల్కి వస్తే కూడా లీవ్ పెట్టేసి వెళ్ళిపోయింది. ఎట్లా ఇస్తారు మీరు? స్పాన్సర్ ఎట్లా చేస్తారు? ఆయనకి లీవ్ ఎట్లా శాంక్షన్ చేస్తారు? పేరెంట్స్ మీటింగ్ ఉన్నప్పుడు నీకు ఆల్రెడీ ఒక ఇష్యూ నీ నోటీస్కి వస్తే నువ్వు ఇక్కడ కూర్చోబెట్టేయాలి. ఈ ప్రిన్సిపల్ అనే వ్యక్తి ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఇప్పటివరకు. ఎందుకు చేయలేదు అంటే ఈయన వెనక ఉండి నడిపిస్తుండా. ఇక్కడ టీచర్లను కూడా కొంతమంది కదిలిస్తే మేము బయటికి చెప్పలేము, చాలా బాధగా ఉంది, ఆయన బిహేవియర్ ఇక్కడే ఉంది మేడం అని కూడా వాళ్ళు కూడా చెప్పింది. ఈ కఠినంగా శిక్షించాలి. కీచకమైనటువంటి ఈ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. కీచక ఉపాధ్యాయుడు విద్యార్థులు కాకుండా కూడా బాయ్స్ పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. వాళ్ళ ఇంటిపై చేసి కూడా తీవ్రంగా అసభ్య పదజాలంతో అమ్మాయిలను ఈ విధంగా చేయడంతో మొత్తం వాడు ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో పేరెంట్స్ మొత్తం ఇక్కడికి వచ్చారు. రిజల్ట్స్ చూసుకోవచ్చు. అక్కడ మొత్తం కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. అంటే ఉపాధ్యాయులు ప్రాథమిక ఉన్నటువంటి ఉపాధ్యాయులు మొత్తం పేరెంట్స్ అంతా కలిసిపోతే నిలిస్తే పరిస్థితి ఉంది. తను కూడా మనకి ఈ విషయం కూడా నాకు ఎప్పుడు తెలియదు, ఆ దృష్టికి రాలేదు అని చెప్పేసి ఉంది. ఉత్తరకాంత చూసుకుంటే మాత్రం ఇక్కడ పేరెంట్స్ మాత్రం 5 ఉపాధ్యాయుడు స్కూల్కి రావాలి, స్కూల్కి వచ్చి క్షమాపణ చెప్పాలి, ఏం జరిగిందో తన మాటలు విందామని చెప్పేసి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి.